అలానే మిస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ప్రత్యేకించి సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు, అలాగే డిపార్ట్మెంట్ హెడ్స్, వీళ్ళు ఫుల్ హ్యాపీ. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మరొక సంవత్సరం పాటు వారానికి 5 రోజులు పని దినాలు అని చెప్పి అనౌన్స్ చేశారు తాజాగా. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది 2014లో. అప్పటి నుంచి వీళ్ళకి 5 రోజులే వర్కింగ్ డేస్, వారానికి 5 రోజులు వర్కింగ్ డేస్. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి స్పెషల్ బస్సులు, అలాగే స్పెషల్ ట్రైను, డబుల్ హెచ్చర్యాలు, తినడానికి తిండి, ఉండటానికి అక్కడ మళ్ళీ వసతి, ఇవన్నీ కల్పించారు. ఆ వసతులు మొత్తం ప్రతి ఏడాది పెంచుకుంటూ వస్తున్నారు. మరొక ఏడాదికి పొడిగించారు. ఇప్పుడు అక్కడ ఉండటానికి ఉన్నాయి, కానీ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి, ప్రత్యేకించి సచివాలయంలో ఉండేటువంటి హెడ్స్కి కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి కానీ ఈ మొత్తం సౌకర్యాలు కల్పిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంప్లాయీస్ని అక్కడ తీసుకుని వెళ్ళటానికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ. అసలు వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, అంతే తప్ప వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి అవి మళ్ళీ ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. సరే, తొలి 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారనుకోండి హైదరాబాద్లో, మిగతా 10 సంవత్సరాల పాటు కొనసాగిస్తూ ఉన్నారు. అలానే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక 1 ఇయర్కి, ఇప్పుడు 27వ తారీఖు ముగుస్తుంది ఆ గడువు. దాన్ని మళ్ళీ ఇంకొక సంవత్సరానికి, అంటే జూన్ 2027 నాటికి మళ్ళీ దీన్ని పొడిగించారు. అంటే ఉద్యోగులు ఫుల్ హ్యాపీ కదా. ఉద్యోగులు ఉదయం 10:30 నుంచి మీరు 5:30 దాకా ఉండండి అని చెప్తుంటే, వీళ్ళు వచ్చేదే 11:30, 12కి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా ప్యాకప్ అవుతారు. ఈ టైమింగ్స్ నాకు తెలిసినంత వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రుల వరకు ఎవ్వరూ వాళ్ళని నిలువరించలేకపోతున్నారు, టైంకి రప్పించలేకపోతున్నారు వాళ్ళని. సాధారణంగా ఎలా ఉంటుందంటే, సచివాలయంలో నేను చాలా సంవత్సరాల పాటు సీఎంఓ ఆఫీస్లో ఒక పేపర్ తరఫున రిపోర్టింగ్ చేసేవాడిని. ఉదయం 11:30 వాళ్ళకి, ఉదయం అంటే 11:30, 12, 11:30, 12 మధ్యలో వస్తారు. 1 గంట అలా ఇటా ఉంటారు. ఈలోపు ఎవరో సమస్య మీద వస్తారు. వాళ్ళు ఏదో సమస్య ఉంటాయి కదా, వాళ్ళు లంచ్ ఆఫర్ చేస్తారు, వాళ్ళతో వెళ్ళిపోతారు. వాళ్ళతో వెళ్ళిపోయి మళ్ళీ 2:30కో 3కో వస్తారు. వచ్చి ఒక అరగంట మళ్ళీ ఫైల్ అటు ఇటు తిప్పుతారు. ఈలోపు మళ్ళీ టీ బ్రేక్ అంటారు. కింద అప్పుడు సచివాలయంలో కింద టీవీ ఉండేది, అక్కడికి వెళ్ళిపోతారు చెట్ల కిందకి. అక్కడ 4 దాకా ఉంటారు. 4కి వచ్చేసి ఫైల్ చుట్టేసేసి 4:30కి జంప్. ఇది సచివాలయంలో ఉండేటువంటి ఉద్యోగులు అప్పట్లో నేను చూసింది. మరి ఇప్పుడు ఎట్టున్నారో తెలియదు, కానీ వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు బెనిఫిట్స్ మీద బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. దీని మీద మీరు కామెంట్